హైదరాబాద్ సిటీ బస్సులో సందడి చేశారు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి. సరూర్ నగర్ జనజాతర సభ అనంతరం దిల్సుఖ్ నగర్ వద్ద ఆర్టీసీ బస్ ఎక్కి ప్రయాణికులకు కాంగ్రెస్ పంచన్యాయ్ కరపత్రాలు అందించారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రయాణికులకు రాహుల్ గాంధీ వివరించారు. హైదరాబాద్ సిటీ బస్సులో సందడి చేశారు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి. సరూర్ నగర్ జనజాతర సభ అనంతరం దిల్సుఖ్ నగర్ వద్ద ఆర్టీసీ బస్ ఎక్కి ప్రయాణికులకు కాంగ్రెస్ పంచన్యాయ్ కరపత్రాలు అందించారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రయాణికులకు రాహుల్ గాంధీ వివరించారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. ప్రసన్న, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న సరూర్ నగర్ మీటింగ్ తర్వాత సిటీ బస్ లో చాలా సందడి చేశాడు. తిరుగు ప్రయాణంలో దిల్సుఖ్ నగర్ నుండి ఆర్టీసీ బస్సు ఎక్కి రాహుల్ గాంధీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో మహిళలతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు అయిన తర్వాత మహిళలకు ఇస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుల పైన ఎట్లా ఉందని పైన కూడా వారితో ఆరా తీయడం జరిగింది, వారితో చర్చించడం జరిగింది. అంతేకాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్తును ఇవ్వడం పైన కూడా మహిళలతో మాట్లాడడం జరిగింది. మహిళలందరూ మంచి స్పందన ఇచ్చడం జరిగింది. అటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతోనూ ఇటు సీఎం రేవంత్ రెడ్డితోనూ కూడా సెల్ఫీ ఫోటోలు దిగుతూ చాలా సందడి చేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత మహిళలకు ఎటువంటి న్యాయం చేస్తామో కూడా స్పష్టమైన విధానాన్ని కూడా ఆ పంచన్యాయ్ పర్చేస్ గ్యారంటీలో పొందుపరిచిన సందర్భం తెలిసింది. ఆ విషయాలన్నిటి కూడా మహిళతో చెప్పడం జరిగింది. నారీ న్యాయ్ సో ఒక సంవత్సరంలో 1 లక్ష రూపాయలు ప్రతి మహిళకు ఇచ్చే లక్ష్యంగా ఈ మా యొక్క నారీ న్యాయ సంబంధించినటువంటి మేనిఫెస్టో పొందుపరిచాము. ప్రతి నెల 8,500 రూపాయలు వస్తుంది. అట్లా సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వరకు తీసుకొస్తాం. అదేవిధంగా మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయో విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. ఇండియా గవర్నమెంట్ కనుక ఏర్పడిన తర్వాత 1 లక్ష రూపాయలను కూడా ప్రతి మహిళకు అందజేస్తాం. అంతేకాకుండా ఆ ఇతర సంబంధించినటువంటి అంటే ఆశా వర్కర్లు కానీ మిగతా సంబంధించిన వాళ్ళకి అందరు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు మహిళలతో. ఇక మిగతా సంబంధించిన వాళ్ళకందరూ కూడా పంచన్యాయ్ సంబంధించిన దాంట్లో చూస్తుంటే యువనాయి ద్వారా నిరుద్యోగులకు అప్రెంటిషిప్ విధానంతో పాటుగా వారికి నిరుద్యోగ వృత్తి కానీ ఇతర సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ శ్రామిక నాయక్ అంటే శ్రమ చేసేటువంటి వారికి ఇండియా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎటువంటి హామీ ఇస్తామో ఎటువంటి అంశాలు పొందుపరుస్తామో పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికీ సరూర్ నగర్ జనజాతర సభ అనంతరం సిటీ బస్సులో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సందడి చేశారు. సాయంత్రం పూట అందరూ ఆఫీసులు ముగించుకొని తిరిగి వెళ్లే క్రమంలో వారిద్దరు అనుకోని అతిథులు ఆర్టీసీ బస్సు ఎక్కి దిల్సుఖ్ నగర్ నుంచి ప్రయాణం చేయడం అన్నది ఆ ప్రయాణికులు చాలా ఉత్సాహం నింపింది. అంతేకాకుండా ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది మరింత బూస్టప్ అందించింది. రాహుల్ గాంధీ ప్రజలతోనూ అదేవిధంగా సిటీ బస్సులో అతి సామాన్యమైనటువంటి సిటీ బస్సులో ప్రయాణించేస్తూ సందడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ 6 గ్యారంటీస్ కు ఎట్లా ఉన్నాయి, ఇది దేశానికి ఆదర్శంగా ఉన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ వారితో మాట్లాడిన సందర్భం కనబడుతుంది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు ఎట్లా బెనిఫిట్ పొందుతున్నారు, దీని ద్వారా ఎంత ఆదా అవుతుంది, తద్వారా ఆ డబ్బులను మీరు కుటుంబానికి ఏ విధంగా ఉపయోగించుకుంటున్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ మహిళలతో మాట్లాడడం అన్నది కనిపించింది. ప్రసన్న. థ్యాంక్ యూ సాదిక్. For more videos like this, subscribe Big TV channel.